పాదాచారులు రోడ్డు దాటేటప్పుడు జరిగే ప్రమాదాల నివారించడానికి పెలికాన్ సిగ్నల్ సిస్టమ్ ఎంతో ముఖ్యం. సాధారణంగా విదేశాలలో పెలికాన్ సిగ్నల్ సిస్టమ్ ఉంటుంది. అయితే ఇండియాలో ఇప్పుడిప్పుడే పెలికాన్ సిగ్నలింగ్ సిస్టమ్ మీద అవగాహన కల్పిస్తున్నారు. సాధారణంగా బిజీగా ఉన్న రోడ్లపై వేగంగా వెళ్తున్న వాహనాలు తప్పించుకొని రోడ్డుకు అటువైపు వెళ్లడం అనేది ఎంతో ప్రమాదకరం. రోడ్డు క్రాస్ చేసేటప్పుడు ఏ చిన్న పొరపాటు జరిగినా ప్రమాదానికి గురికాక తప్పదు. ప్రస్తుతం సిటీలో పెలికాన్లు ఉన్నాయి. వాటి పనితీరు ఎలా ఉందనే మరిన్ని వివరాలు అనిల్ అందిస్తారు. హైదరాబాద్ నగరంలో రయ్యమని దూసుకుపోయేటువంటి వాహనాలను ఆపి సిగ్నల్ దాటాలంటే భారతదేశంలోనే అత్యాధునిక టెక్నాలజీ అంటే మనకి నేషనల్లోనే ఉన్నటువంటి అడ్వాన్స్ టెక్నాలజీని ఉపయోగించి మొట్టమొదటిసారిగా హైదరాబాద్ నగరంలో గత 3 సంవత్సరాల క్రితం హైదరాబాద్ సివి ఆనంద్ ఉన్నప్పుడు పెలికాన్ సిగ్నల్ వ్యవస్థను తీసుకువచ్చారు. అది చాలా వరకు కూడా ఇటు హైదరాబాద్, సైబరాబాద్, ఇప్పుడు ఏర్పడినటువంటి ఫ్యూచర్ సిటీ ఇట్లా ఈ 3 కమిషనరేట్ల పరిధిలకు సంబంధించి కూడా దాదాపు 400 సిగ్నల్ వద్ద కూడా ఈ పెలికాన్ సిగ్నల్ వ్యవస్థ అనేది పనిచేస్తుంది. అయితే కొన్ని కారణాల వల్ల కొన్ని ఏరియాలో ఈ సిగ్నల్ వ్యవస్థ ప్రారంభించిన కొద్ది రోజులకే అవి పనిచేయడం లేదంటున్నటువంటి వార్తలు కూడా మనం చూసాం. ప్రజెంట్ మనం ట్యాంక్ బండ్ వద్ద ఉన్నాము. ఇక్కడ చాలా కూడా దాదాపు ఒక 4 to 5 ఈ పెలికాన్ సిగ్నల్ వ్యవస్థకు సంబంధించి ఏర్పాటు చేశారు. చూడవచ్చు ఇక్కడ ఎవరైనా కూడా ఈ యొక్క జీబ్రా క్రాసింగ్ దాటాలంటే ఈ యొక్క బటన్ నొక్కి దాటచ్చు. దాదాపు 15 సెకండ్ల పాటు కూడా ఈ సిగ్నల్ పడిద్ది. వాహనాలు ఎక్కడెక్కడ ఆగిపోతాయి. అప్పుడు రోడ్డు సులువుగా దాటవచ్చు. అయితే కొందరు ఇవి కావాలని ఆఫ్ చేస్తున్నారు. కొంత పవర్ లేకపోయినప్పుడు కూడా ఈ సిగ్నల్ వ్యవస్థ అనేది ఆగిపోతుంది. ప్రజెంట్ చూడవచ్చు స్టాప్ అని నొక్కితే ఆగిపోయింది. తర్వాత ఈ 15 సెకండ్స్ అయిపోయిన తర్వాత వెంబడే వాహనాలు వెళ్ళడానికి గో అని చూపిస్తుంది. అయితే ఎందుకు కొన్ని చోట్ల ఈ ఆగిపోతున్నాయి సిగ్నల్ వ్యవస్థకు సంబంధించి దీనికి సంబంధించిన వారు ఉన్నారు, టెక్నీషియన్స్, వారిని అడిగి తెలుసుకున్నాం. అన్న ఎట్లా పనిచేస్తుంది ఇది? కొన్ని చోట్ల ఈ పెలికాన్ సిగ్నల్ వ్యవస్థ పనిచేయట్లేదని చూసాము. ఎందుకు ఎందుకు ఎక్కువ అంటే పెలికాన్ సిగ్నల్స్ మినిమం అన్నీ పనిచేస్తాయి. ఇక్కడ సిగ్నల్స్ ఏం ఆప్లో లేవు, అన్నీ పనిచేస్తాయి. ఎవరన్నా ఒకరు జస్ట్ ఇట్లా పోయిన వాళ్ళు మేము ఇట్లా స్విచ్ ఆఫ్ చేయడము, మళ్ళీ మేము వచ్చి ఆన్ చేయడము అలా జరుగుతూ ఉంది. సిగ్నల్స్ ప్రాబ్లమ్స్ అయితే ఇక్కడ లేవు, పనిచేస్తాయి. పెలికాన్ సిగ్నల్ మినిమం అన్నీ పనిచేస్తున్నాయి. జస్ట్ మనము వాళ్ళు కొంతమంది తెలియని వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ తిరగటోళ్ళు ఉంటారు, గంజాయి బాచి వాళ్ళు ఉన్నట్టుంటే జస్ట్ వాళ్ళకి ఏం తెలియదు ఇట్లా ఆఫ్ చేస్తారు కిందికి. జస్ట్ మనం ఇక్కడ అది ఆఫ్ చేసే బదులు మనం ఇది ప్రెస్ చేస్తాం అనుకో, ప్రెస్ పడగానే నీకు ఇప్పుడు ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు నీకు ఆల్రెడీ గోవన్ పడిపోతుంది. మినిమం 15 సెకండ్లు ఇస్తాం. ఏంటంటే జర వెహికల్స్ ఎక్కువ ఆగరు, వెళ్ళిపోతూ ఉన్నారు. మనం వేసినాం కదా, ఇప్పుడు వాళ్ళు ఆగలేదు. దానికోసం కొంతమంది తెలియని వాళ్ళు ఏం చేస్తారు, కిందికి ఆఫ్ చేసిపోతారు. అది సిగ్నల్ ప్రాబ్లం అనేది ఎక్కడ లేదు, అన్ని సిగ్నల్ కంటిన్యూస్గా పనిచేస్తున్నాయి. అంటే ఎప్పుడన్నా ఈ వర్షం పడినప్పుడు కానీ గాలి ద్వారాలు ఎక్కువ వచ్చినప్పుడు దానివల్ల ప్రాబ్లం, ఓన్లీ కరెంటు ఏమైనా ప్రాబ్లం వస్తే ఎక్కువసేపు కరెంటు పోతే ఆఫ్ అయిపోతుంది. మినిమం మాకు బ్యాటరీ 4 hours పనిచేస్తుంది. ఏ సిగ్నల్ అయినా 4 hours సోలార్తో రన్ అవుతుంది. ఒకవేళ వర్షం పడ్డప్పుడు ఎండ లేకపోయినా కానీ 4 hours కంపల్సరీ బ్యాటరీతో రన్ అవుతుంది. ఎక్కువ టైం తీసుకుంటే మినిమం సిగ్నల్ ఆఫ్ అయిపోతుంది, ఎందుకంటే కరెంట్ లేకపోతే ఆఫ్ అయిపోతుంది. మొత్తం పెలికాన్ సిగ్నల్ ఒక 30 జంక్షన్ దాకా ఉంటాయి. మిగతా మన ఇప్పుడు చిల్డ్రన్స్ పార్కు అవి ఉన్నాయి కదా, ఎక్స్ట్రీమ్ జంక్షన్స్, ఏటీఎస్ జంక్షన్స్ ఉన్నాయి, ఎక్స్ట్రీమ్ జంక్షన్స్ ఉన్నాయి, పెలికాన్ సిగ్నల్స్ ఉన్నాయి, 3 ఉన్నాయి. సిటీలో మనకు సైబరాబాద్లో ఉన్నాయి, రాచకొండ ఉన్నాయి, మనకు హైదరాబాద్లో ఉన్నాయి. ఎక్కువ అంటే దీనివల్ల ప్రయోజనం ఉందా? ఎక్కువ పబ్లిక్ రోడ్డు యాక్సిడెంట్ కాకుండా మనకు జస్ట్ రోడ్డు టాంగ్వాన్ మీద అంటే ఎప్పుడు జనం తిరుగుతూ ఉంటారు. రోడ్డు దాటేటప్పుడు ప్రెస్ చేసుకొని వెళ్తే కొంచెం బాగుంటుంది. అది ఏమన్నా కొంతమంది తెలియక వెళ్ళిపోతున్నారు. ఆల్రెడీ మేము చాలాసార్లు కూడా చెప్పాము, ఇక్కడ ప్రెస్ చేసుకుంటే మనకు రోడ్ ఆటోమేటిక్ పడిపోతుంది. అప్పుడు ఆపొచ్చు, వాళ్ళు ఆగిపోతారు, వాళ్ళు రోడ్డు దాటవచ్చు. మొత్తం చూడొచ్చు, పవర్ పోయినప్పుడు కానీ ఎవరైనా ఆకతాయిలు ఈ యొక్క ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది ఇందులో, ఈ పెలికాన్ సర్వీస్కి సంబంధించి ఈ ఆన్ ఆఫ్ బటన్ కనుక ఆఫ్ చేస్తే ప్రాబ్లం ఏర్పడుతుంది. ఇది పనిచేయదు అంటూ చెప్తున్నారు. ప్రజెంట్ అయితే కొన్ని ఏరియాల్లో ఇట్లా ఆఫ్ చేయడం వల్లనే, ఈ పాదాచారులకు తెలియకపోవడం వల్లనే ఈ పెలికాన్ సిగ్నల్ వ్యవస్థకు సంబంధించి ఆగిపోతుంది అంటున్నారు. అయితే దాదాపు మనకి అడ్వాన్స్ టెక్నాలజీతో హైదరాబాద్లో ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది, ఎక్కువ వాహనాలు దూసుకొని పోతాయి. కాబట్టి ఈ జీబ్రా క్రాసింగ్ అనేది దాటాలంటే మనకు ప్రజెంట్ చూడవచ్చు, అంటే రోడ్డుకు ఇటువైపు అటువైపు ఉంది, అటువైపు కూడా చూడవచ్చు. అటువైపు ఒక సిగ్నల్ ఉంది, అటువైపు ఆ సిగ్నల్కి సంబంధించి కూడా ఈ పెలికాన్ సిగ్నల్ వ్యవస్థకు సంబంధించి ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎవరైనా ఎమర్జెన్సీ ఉంటే అటు నుంచి ఇటు దాటాలన్నా, ఇటు నుంచి అటు దాటాలన్నా కూడా ఈ పెలికాన్ సిగ్నల్ వ్యవస్థ అనేది చాలా బాగా పనిచేస్తుందని చెప్తున్నారు. ఇక చాలా వరకు కూడా ఇప్పటికే భారతదేశంలో ఒక హైదరాబాద్ నగరంలో ఇది గత 2 సంవత్సరాలుగా కూడా ఈ సిగ్నల్ వ్యవస్థ అనేది
పనిచేస్తుంది. ఎక్కువగా రోడ్ క్రాస్ చేసేటప్పుడే ఈ సిగ్నల్ వ్యవస్థ అనేది పనిచేస్తుంది. దాదాపు చాలా వరకు కూడా పవర్ పోతేనే ఇది ప్రాబ్లం ఏర్పడుతుందంటూ కూడా చెప్తున్నారు. అయితే ఇండియాలో ఇప్పుడిప్పుడే ఈ పెలికాన్ సిగ్నల్ కింగ్ సిస్టమ్కి సంబంధించి కూడా అవగాహన కల్పిస్తున్నారు. ఎందుకంటే నిత్యం రోడ్లపై బిజీగా ఉంటుంది. హైదరాబాద్ నగరంలో ఎక్కువ పబ్లిక్ తిరుగుతుంటుంటారు కాబట్టి రోడ్లు దాటడానికి సులువుగా ఉండేందుకు, తర్వాత ఏటా ఈ యాక్సిడెంట్లో చనిపోతున్న కేసులు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి ఈ యాక్సిడెంట్ల ప్రమాదాల నివారణకు కూడా సేఫ్ సిటీ ప్రాజెక్టులో భాగంగానే ఈ పెలికాన్ సిగ్నల్ సిస్టమ్ని తీసుకొచ్చారు. కానీ కొన్ని చోట్ల మాత్రం ఈ యొక్క కారణాల వల్లనే ఈ పని చేయడం లేదంటూ కూడా చెప్తున్నారు. అయితే వీటిని ఆపరేట్ చేయడానికి కూడా ప్రత్యేకంగా వాలంటీర్లను నియమించారు. సో వీరు ఎప్పటికప్పుడు కూడా ఈ ఏదైతే సైబరాబాద్, రాచకొండ, ఫ్యూచర్ సిటీ, హైదరాబాద్ ఈ ఏరియాలో మొత్తం కూడా ఎప్పటికప్పుడు ఈ వాలంటీర్లు తిరుగుతుంటుంటారు. సో ఈ ఆఫ్ బటన్ ఉందా, లేదంటే సిగ్నల్ వ్యవస్థకు సంబంధించి ఏదైనా వైర్లు కట్ అయినా ఏదైనా కూడా వాళ్ళు వెంబడే పరిష్కారం చేస్తారంటూ కూడా చెప్తున్నారు. సో ముఖ్యంగా ఒక్కసారి సిగ్నల్ వేస్తే 4-5 కూడా ఈ రోడ్డును దాటేటువంటి అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా ఫైన్లు అంటే ఈ ఎలాంటి ఫైన్ అంటే నార్మల్గా రోడ్డు దాటడానికి వేయాలి, కానీ ఖాళీగా మనకి ఏదో నార్మల్గా ఎట్లా ఉంటుంది సిగ్నల్ వ్యవస్థ ఎట్లా ఉంటుందని చూడడానికి కాకుండా నార్మల్ రోడ్డు దాటడానికే వీటిని ఎక్కువగా ఉపయోగించుకోవాలని చెప్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా కూడా ఫైన్లు విధిస్తారు. ఎందుకంటే ఎవరైనా ఆకతాయిలు కావాల్సి ఇప్పుడు మనం ఇది వేసాము, సో ఎక్కడికక్కడ వాహనాలు ఆగిపోయాయి. సో ఇది ఏదైతే స్టాప్ బటన్ ఉంటుందో ఆ బటన్ నొక్కగానే వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడి ఆగిపోయాయి. సో ప్రజెంట్ ఇది పాదచారులు ఎవరైనా ఉంటే అటు ఇటు రోడ్డు దాటడానికి ఉంటుంది. సో ఆ రోడ్డు దాటి మళ్ళీ అటు నుండి ఇటు నుండి అటు కూడా ఈ ఏదైతే 15 సెకండ్ల లోపు కూడా దాటడానికి సులువుగా ఉంటుంది. ఎక్కువగా జనవాసాలు ఉండేటువంటి, ఎక్కువగా రద్దీ ఉండేటువంటి, ఎక్కువగా రోడ్డు దాటేటువంటి పబ్లిక్ ఎవరైతే ఉంటారో అక్కడ మాత్రం ఈ సిగ్నల్ వ్యవస్థ అయితే పనిచేస్తుంది. ఎక్కడైతే పని చేయట్లేదని తెలిసిందో సో అక్కడికి వెళ్ళి వాలంటీర్లు అయితే రిపేర్ చేస్తున్నారు. సో ప్రజెంట్ మనకి ఇక్కడ వాలంటీర్లు వచ్చి కూడా దీన్ని చెక్ చేసి మళ్ళీ దీన్ని పునరుద్ధరణ అయితే చేశారు. జర్నలిస్ట్ వంశీతో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.